జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్ర ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈ వీడియోలో జనవరి 5వ తారీఖు విజయవాడలోని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంఖారావం మహాసభ ఎంతో విజయవంతంగా జరిగిందండి. మేము ఈ సభకు ఎక్కడి నుంచి వెళ్ళాము, ఎలా వెళ్ళాము, సభ ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా నా వీడియో ఎవరన్నా కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పదండి వీడియోలోకి వెళ్దాం. మేమైతే ఈ హైందవ శంఖారావానికి విజయవాడకు విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఖండ నుంచి 4వ తారీఖు శనివారం రాత్రి 10 గంటలకు మేము విజయనగరం నుంచి బయలుదేరడం జరిగిందండి. పదండి. అలా వెళ్తూ తెల్లవారుజామున 3:30 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చేరుకున్నామండి. అక్కడ గోస్పాద క్షేత్రం అయినటువంటి గోదావరి తీరాన మేము స్నానాలు ఆచరించి అక్కడే అల్పాహారం తీసుకుని మేము ఆ హైందవ శంఖారావ సభకు బయలుదేరడం జరిగిందండి.
మేమైతే సభా ప్రాంగణానికి ఉదయం 7:30 గంటలకే చేరుకోవడం జరిగిందండి. ఇప్పుడిప్పుడే దూర ప్రాంతాల నుంచి బస్సులు రావడం జరిగింది. మేము వచ్చే టైంకి కొంచెం క్రౌడ్ తక్కువగా ఉందండి. కానీ 10 గంటలు అయ్యేసరికి వేలల్లో ఉన్న హిందూ బంధువులు లక్షల్లో చేరుకున్నారండి. ఇంచుమించు ఈ సభకు 5 నుంచి 8 లక్షల పైగా హిందూ బంధువులందరూ కూడా హాజరవడం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాల యొక్క ప్రదర్శన జరుగుతోందని తిలకిద్దాము. మరొక్కసారి ప్రబంధకులకు, గ్యాలరీ ప్రబంధకులకు వేదిక మించి సూచన గమనించండి. వస్తున్నటువంటి హైందవ సోదరులని, హైందవ సోదరీమణుల్ని ముందు గ్యాలరీ నుంచి నింపే ప్రయత్నం చేద్దాం. విఐపి గ్యాలరీలో విఐపి పాస్ లేని వాళ్ళు దయచేసి కూర్చోవద్దు. వారిని మధ్యలో లేపి ఏర్పాటు చేయండి. సాధ్యమైన మందికి టోపీలు ఉన్న వాళ్ళు టోపీలు పెట్టుకోండి. ఇది మర్చిపోవద్దు. లేకపోతే టోపీలు విక్రయిస్తున్నారు, కొనుక్కుని పెట్టుకోవచ్చు కౌంటర్లో. అలాగే కౌంటర్లో దేశభక్తి సాహిత్యాన్ని కూడా అమ్ముతున్నారు, దాన్ని కూడా తీసుకోవచ్చు. జాగృతి, విశ్వధర్మవాణి పత్రికల యొక్క చందాలని స్వీకరించడం కోసం విశ్వ హిందూ పరిషత్ యొక్క పత్రిక విశ్వధర్మవాణి, అలాగే సంఘ జాగృతి పత్రిక, ఈ 2 పత్రికల యొక్క కౌంటర్లు ఏర్పాటు చేశారు. చందాదారులుగా చేరవచ్చు. మీ గ్యాలరీలో స్కాన్ చేసుకోవడం కోసం క్యూఆర్ కోడ్ పెట్టారు. ఇప్పటి వరకు ఇంకా మేము ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదని వాళ్ళు ఆ క్యూఆర్ కోడ్ని మీ ఆండ్రాయిడ్ ఫోన్లో స్కాన్ చేసుకుని వచ్చిన అప్లికేషన్ పూర్తి చేసి మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ మద్దతు ఇవ్వండి. జై శ్రీ. ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతి హిందువులో కూడా వారి యొక్క ఆత్మగౌరవాన్ని నింపుతున్న ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందించిన అందరికీ కూడా నా నమస్కారములు. హరే కృష్ణ. భగవద్గీత భగవంతుని చేతన స్వయంగా చెప్పబడింది. ఇస్కాన్ వారు గర్ గర్ గీత హర్ గర్ గీత అంటే ఇంటింటికి 5 కోట్ల పైచులకు భగవద్గీతల్ని పంచడం జరిగింది. భగవద్గీత అనేది అది జీవన గీత, అది మరణ గీత కాదు. దురదృష్టవశాత్తు మృత్యు సమయంలో భగవద్గీత పెడుతున్నారు. బతుకున్నప్పుడు వినాల్సిన దాన్ని చనిపోతున్నప్పుడు వింటున్నారు. అది మన దురదృష్టం. అది కాబట్టి భగవద్గీత ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. మరియు మన వాడుక భాషలో భగవద్గీత ఒక సాంగ్ రూపంలో ఉండాలి అని చెప్పి ఈ గీతా జయంతి సందర్భంగా డిసెంబర్ 12వ తేదీన గీతా జయంతి సంవత్సరం మేము ఒక సాంగ్ తయారు చేశాము. కానీ ఎప్పుడైతే విశ్వ హిందూ పరిషత్ వారు ఎంత అద్భుతమైన బృహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహించారో తెలిసిందో, ఆ కార్యక్రమంలో ఈ యొక్క సాంగ్ రిలీజ్ చేయడం ద్వారా మీ అందరి యొక్క ఆశీస్సులు దొరుకుతాయని చెప్పి, మరియు ఈ పాట ప్రతి ఇంటికి వెళ్ళాలి, ఇంటింటికి వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి భగవద్గీత విలువ తెలియాలి, దానికి ఎంతకు మించి సువర్ణ అవకాశం దొరకదని చెప్పి మేము వారిని అప్రోచ్ చేయడం జరిగింది. వారు ఎంతో సుహృద్భావనతో మాకు అంగీకారం తెలిపారు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని, ఈ సాంగ్ని మా యొక్క గాడ్ ఫాదర్ గోకురాజ్ గంగరాజ్ గారు, జాతీయ విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షులు, వారి స్వహస్తాలతో ఈ సాంగ్ ని రిలీజ్ చేయమని చెప్పి వేడుకుంటున్నాను సభాముఖంగా. హరే కృష్ణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ధన్యవాదాలు. మనుష్యుడే మహాత్ముడై చరించగా హరిత్రికే లభించిన మహావరం తమస్సునే వృషస్సుతో నిరంతరం హరించగా మనస్సునే భరించిన మహాయుధం ప్రపంచమే భరించగా నిజత్వమే భరించగా భగవంతుడే అందించిన మహాయుధం Bhagavad-gita, 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 Bhagavad-gita.
మనిషిలో దురాశలే మనసులో అసూయలే అంతటా అశాంతితో ప్రయాసలే ఎన్ని కష్టాల ఆశాల తెచ్చి మోక్షాన్ని చూపే సాధనం ఎన్ని కర్తవ్యమేదో కర్తవ్యమేదో వివరించి చెప్పే బోధనం భగవద్గీత భగవద్గీత
ఏకత్రితం కావాలని కోరుకుంటూ పరమ పూజ్య స్వామీజీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిని వేంచేసి వారి అనుగ్రహ భాషను అందించవలసిందిగా వారి పాదపద్మాలను ప్రార్థిస్తున్నాను. జానకి ఐందవ శంకారావం అంటూనే శంఖమంటూనే జయం, జయము కలగనే కాక అని దత్తుడిని నేను ప్రార్థన చేస్తున్నా. మనం ఏది ఆశిస్తున్నామో, ఏది అపేక్ష పడుతున్నామో అది జయము కలగని ఇప్పటికీ 5125 సంవత్సరాలు మన హిందూ సింధు సంస్కృతికి. అటువంటి హిందువులందరూ కూడా హిందూ దేశానికి వస్తే చాలు, ఇక్కడ ఒక దేవలోకము అనేటువంటిది ఇప్పటికీ కూడా ఎంతోమంది యూరోపియన్స్ చెప్తూ ఉంటారు. అటువంటి హిందూ రాష్ట్రంలో మనమంతా పుట్టామంటే మన భాగ్యం అత్యంత అద్భుతమైనటువంటి భాగ్యం మనకు. ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎన్ని పుణ్య నదులు ఉన్నాయి, ఎన్ని పర్వతాలు ఉన్నాయి. అటువంటి అవతార రూపమే ఇక్కడికి భగవంతుడు ఇక్కడ ఎన్నుకున్నాడు. ఈ భూమిని, ఈ భారత భూమిని ఎన్నుకున్నాడు తన యొక్క అవతారాల కోసం. అటువంటి అవతార భూమి అయినటువంటి భగవంతుడే వేరే మనిషి రూపంతో వచ్చి ధర్మాన్ని ప్రచారం చేశాడు. అటువంటి ధర్మాన్ని నిలుపుకోవటము మన యొక్క కర్తవ్యం మనది. ఒక్కొక్క పల్లెలో, ఒక్కొక్క గ్రామములో ఒక్కొక్క ఆలయము అప్పుడు ఉండేటువంటి మహారాజులు కానీ, అప్పుడు ఉండేటువంటి దాతలు కానీ ఇప్పుడు ఎంతసేపటి నుంచో మనం ఎదురు చూస్తున్నాం. స్వామీజీ కూడా పిలవడానికి వెళ్ళినప్పుడు ఒక మాట అన్నారు, అది అక్షర నిజం చేశారు. మీరు ఎప్పుడు మాట్లాడమంటే అప్పుడు మాట్లాడతాను అన్న మాట నన్ను ఒళ్ళు గగురు పొడిచింది. స్వామీజీ ఆ మాట అంటున్నప్పుడు నేను విన్నది నిజమేనా అనుకున్నాను. కానీ నిజం, మీ లక్షలాది మంది సాక్షిగా ఒక్కసారి కూడా నేను వెళ్ళాలి అని టైం చూపించలేదు నాకు స్వామీజీ. కాబట్టి అటువంటి పుణ్యమూర్తి మన శ్రీమన్నారాయణ త్రిదండి చిన్నజీవి స్వామీజీ వారిని వేంచేసి భక్త మహాశైలందరికీ కూడా తమ అమూల్యమైన అనుగ్రహ భాషణాన్ని అందించి ఉత్తేజితం చేయవలసిందిగా మీ పాదాలను బట్టి ప్రమాణం చేస్తూ ప్రార్థిస్తున్నాను. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, ఆలయాల మీద మీకుండే ప్రేమ, ఆలయాలని కాపాడుకోవాలనుకునే మీ దీక్ష, గ్రామ గ్రామాల నుంచి వచ్చినటువంటి ముదుసలులు కూడా ఇక్కడ ఉన్నారు. మేము ఇందాక వస్తుంటే చూసాం, కర్ర పట్టుకొని నడిచేటటువంటి 80 సంవత్సరాలు దాటినటువంటి మాతృమూర్తులు కూడా అలా వంగుతూ 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 నడిచి వస్తున్నారంటే మీలో ఉండేటటువంటి ఆలయాల పైన మీ శ్రద్ధ ఆలయాలకి రక్ష. ఇది వర్ధిల్లాలి అని ముందుగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఆలయాల గురించి చాలా మాట్లాడారు, ఇప్పటిదాకా మీకు చాలా చెప్పారు. మేము మిమ్మల్ని 2 సామాన్యమైన మాటలు అడుగుతాం, మీరు సమాధానం చెప్పాలి. మీలో ఎంతమంది సెల్ ఫోన్లు వాడతారు? అందరూ వాడతారు. సెల్ ఫోన్ కొంతసేపు వాడిన తర్వాత ఏం చేయాల్సి వస్తుంది? దానికి మళ్ళీ రీఛార్జ్ చేయాలి. చెయ్యకపోతే సెల్ ఫోన్ పనిచేస్తుందా? సెల్ ఫోన్ లేకపోతే మన రోజు గడుస్తుందా? ఏది కట్టాలన్నా, ఏది పెట్టాలన్నా లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా
పడుకున్నప్పటి నుంచి మళ్ళీ తెల్లారిగట్ట లేచేదాకా సెల్ ఫోన్ మీద ఆధారపడ్డ బతుకులు మనవి, అవునా కాదా? మరి ఆ సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకోవాలా వద్దా? చేసుకోవాలంటే సెల్ ఫోన్ ఎక్కడ పెట్టాలి? ఎక్కడో ఒక పాయింట్ లో పెట్టాలి కదా. ఆ పాయింట్ పెర్ఫెక్ట్ గా ఉండాలా వద్దా? వంకర టింకర కనెక్షన్స్ ఉంటే అది పనిచేస్తుందా? పనిచేయదు. మన శరీరమే ఒక సెల్ ఫోన్ అనుకోండి, మన జీవితమే ఒక సెల్ ఫోన్ జీవితం. మన భారతీయ జీవన వ్యవస్థ ఒక సెల్ ఫోన్ జీవితం అనుకోండి. ప్రొద్దున లేచినప్పటి నుంచి మర్నాటి ప్రొద్దున లేచేటంత వరకు ఎన్ని పనులు మనం చేస్తున్నామో వీటన్నిటికీ కూడా కేవలం బతుకు కోసం మనం చేయటలా, భగవంతుడి సేవగా చేస్తున్నాం. వివాహం జరిగినా భగవత్ సేవగా, భోజనం చేసినా లోపలుండే అంతరాత్మకి మన నైవేద్యం పెడుతున్నట్టుగా, వివాహం జరిగి కాపరం చేస్తున్నా మన తర్వాత ఆ సేవ కొనసాగించే వారసులు కావాలి అని జీవితం అట్లానే చేస్తున్నామా లేదా? ఏ పని మనం చేసినా దైవ సేవగా చెయ్యాలి అని, అది ఒక యజ్ఞంగా భావించాలి అని మనకి మన పెద్దలు, మన గురువులు, మన తల్లిదండ్రులు నేర్పిస్తే ఈ జీవితం అనేటటువంటి సెల్ ఫోన్ ని మనం అట్లా సాగిస్తున్నాం, అన్ని వ్యవహారాలు చేస్తున్నాం. మరి దీనికి రీఛార్జ్ ఎక్కడ పెట్టాలి? మనలో ఉండే ఆ భావనని ఎక్కడ మనం రీఛార్జ్ చేసుకోవాలి? ఆ రీఛార్జ్ సెంటర్ ఆలయం. ఆలయంలో మనం మళ్ళీ మన యొక్క మనస్సుని రీఛార్జ్ చేసుకోవాలంటే ఆలయపు వ్యవస్థ బాగుండాలా వద్దా? మరి రీఛార్జ్ పాయింట్ సరిగా పనిచేయకపోతే మీ సెల్ ఫోన్ ఛార్జ్ అవుతుందా? అట్లానే ఆలయ వ్యవస్థ బాగోలేకపోతే, ఆలయ వ్యవస్థ సరిగ్గా సాగకపోతే మన జీవితానికి కూడా మళ్ళీ అర్థం చెప్పుకోగలిగే స్థితి ఉండదు. కనుకనే ఆలయాలు బాగుండాలి. మీరందరూ ఇక్కడ దేనికోసం వచ్చారు? ఇప్పుడు ఆలయ వ్యవస్థ బాగుండాలి అని అడగడానికేనా కాదా? ఇది బాగుండాలి అనే గతంలో మహారాజులు ఆలయాలు కట్టినప్పుడు, జమీందారులు ఆలయాలు కట్టినప్పుడు వాటికి వందల ఎకరాల భూములు ఇచ్చి, లక్షలు ఖరీదు చేసే ఆభరణాలు ఇచ్చి, వాటి పోషణకి ఎంతెంతో పెద్ద పెద్ద వ్యవస్థని చేశారు. ఎందుకనంటే ఆ వ్యవస్థతోటి ఆలయం బాగా సాగితే ఆలయానికి వచ్చే మనందరి జీవితాలు సమర్థవంతం అవుతాయి. మన జీవితాల్లో మనం హాయిగా బ్రతకగలుగుతాం, సమాజం సుఖశాంతులతో ఉంటుంది అనే సంకల్పంతో ఒక మన రాష్ట్రంలోనే తీసుకుంటే సుమారు ఆలయాలకి 15 లక్షల ఎకరాల భూమి ఉండేదిట. అది క్రమంగా ఐసుగడ్డ కరిగినట్టుగా డిపార్ట్మెంట్ల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత కరిగి ఈ వేల్టికి ఒక 4.5 లక్షల ఎకరాలుగా మిగిలింది. అంటే ఎంత పోయింది? ఆలయాలకి చెందినటువంటి ఆస్తులు, ఆలయాలకి చెందిన భూములు, ఆలయాల్లో జరిగే ఆరాధనలు, ఆలయాలకు సంబంధించిన మనందరి యొక్క జీవితానికి కావలసిన నిర్ణయాలు ఎవరు చేయాలి?
అసలు అవేమిటో తెలియనటువంటి ఆఫీసుల్లో పనిచేసుకునే అధికారులు చేయాలా? ఎవరు చేయాలవి అడగడానికి ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చారు. అది ఎవరిని అడగాలో మీ అందరికీ తెలియాలనే మన విశ్వ హిందూ పరిషత్ ఇక్కడ ఇంతమందిని సమావేశపరిచి ఇంతమంది పెద్దలని ఇక్కడికి తీసుకొచ్చి మీ అందరి ముందర ఇక్కడ కూర్చోపెట్టింది. మన రాష్ట్రంలో అన్ని మూలల నుంచి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చిన కారణం ఎవరిని మనం అడగాలి, దాన్ని ఎవరి ద్వారా నడపాలి అనేది మీకు తెలియచేయడం కోసం. ఆలయాల్లో పూజ జరగాలంటే 5 నిమిషాలు చేయండి, అరగంట చెయ్యండి అని ఎవరు చెప్పాలి? ఒక ఆఫీసర్ చెప్పాలా? ఒక ధర్మాధికారి చెప్పాలా? ఎవరు చెప్పాలి? కట్టుకున్న ఆలయాలు మీరు కట్టుకున్నారు. ఈవేళ మన ఆలయాల్లో, మన కాలనీస్లో, మన ఉండే ఊళ్ళల్లో చిన్న చిన్న ఆలయాల్ని మనం కట్టుకుంటున్నాం. మీరందరూ కట్టుకుంటున్నారు. ఒక్కొక్కరు కొద్ది తాము సంపాదించే సంపాదనలో అక్కడక్కడ పెట్టి ఆలయాల్ని మీరందరూ కట్టుకున్నారు. కట్టుకున్న మీకు దాన్ని నడపడం చేత కదా? చేతన అవును, మేం కట్టుకున్న ఆలయాన్ని మేము బాగా నడపగలము. ఎంతమంది అనుకుంటున్నారు? మీరు అందరికీ వచ్చు. కట్టిన ఆలయాన్ని మీరు ప్రతిష్ఠ చేశారా? ఎవరైనా పెద్దలని పిలిపించి చేయించారా? ఎవరో అయ్యగారు, ఎవరో ఒక స్వాములారు, ఎవరో ఒక సంప్రదాయపు పండితులు వాళ్ళేనా ప్రతిష్ఠ చేసింది? లేకపోతే మనమే చేసేసామా? పెద్దవాళ్ళు వచ్చి కదా చేశారు. ఆలయంలో జరిగే ఏ సేవైనా, ఆలయానికి చెందిన ఆస్తులైన, ఆలయానికి చెందిన ఆరాధనాది వ్యవస్థ అయినా ఎవరు ఆయా ఆలయాలకి ప్రతిష్ఠాదులు జరిపి అక్కడ జరగవలసిన కార్యాలు ఇవి అని ఒక నిర్ణయం చేశారో దానికి సంబంధించిన ఏ నియమ నిర్ణయాలైనా వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాలే తప్ప ఆఫీసర్స్ చేతిలో ఉండకూడదు. ఆఫీసర్స్ ఉంటామంటే మాకు అభ్యంతరం లేదు, కానీ ఆ ప్రతిష్ఠాదులు చేసినటువంటి పెద్దలు ఎవరున్నారో వాళ్ళ ఆదేశానికి విరుద్ధం కాని రీతిలో వాళ్ళు వాటిని నిర్వహించగలిగేట్టుగా అయితే వాళ్ళు ఉండాలి. లేకపోతే వాళ్ళు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అంగీకరిద్దామా దానికి? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉండాలా పోవాలా అది తర్వాత వాళ్ళు నిర్ణయం చేస్తారు. కానీ ఇప్పుడు మనం కోరేది ఒకటే, ఏ ఆలయమైనా, అది చిన్న ఆలయమైనా, తిరుపతి లాంటి పెద్ద ఆలయమైనా, సింహాచలం లాంటి ఆలయమైనా, దుర్గా అమ్మవారి ఆలయం లాంటిదైనా, వేములవాడ లాంటి ఆలయమైనా, ఏ ఆలయమైనా కానివ్వండి, ఆ ఆలయపు విధానం, ఆలయపు సంప్రదాయం, ఆలయపు పద్ధతి, అక్కడ ఆచారం, అక్కడ కట్టుబాట్లు వాళ్ళు చెబితే మనం అందరం వాటిని పాటిస్తున్నాం. ఇలా జరగాలి అని వారు నిర్ణయం చేస్తే మనం అందరం మన ఆఫీసులను, ఉద్యోగాలను, వ్యాపారాలను పక్కన పెట్టి అందులో సేవలు అందిస్తున్నాం. కుర్రవాళ్ళంతా అందులో ఎన్నెన్నో రకరకాలైనటువంటి ఉత్సవాలు చేస్తున్నారు. పెద్దలు చేసిన నిర్ణయానికి కట్టుబడి సమాజం అంతా దాంట్లో కట్టుబడి ఉండేటప్పుడు దానిని సక్రమంగా నిర్వహించడాని కోసమనే ఉండేటటువంటి ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉండే అధికారులు వాళ్ళకి ఏది అవసరమో దాన్ని చేయడానికి వాళ్ళు ఉండాలే తప్ప వాళ్ళు చేసేదాన్ని ఇది చేయకండి, అది చేయకండి, ఇలా చేయకండి, అలా చేయకండి అని చెప్పడానికి వాళ్ళకి అధికారం ఉండదు, ఉండకూడదు. ఒప్పుకుందామా దీన్ని? మీ ఆలయంలో ఉత్సవం
5 రోజులు జరగాలి అంటే ఆ జరగడానికి అక్కడ ఉండేటటువంటి పద్ధతిని ఎట్లా వినియోగించాలో దాన్ని పెద్దలు నిర్ణయం చేస్తే వాళ్ళని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పండి, అమలు పరచమని చెప్పండి. అది దాటి వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. 1817లో ప్రారంభమైంది అసలు యాక్ట్. 1840లో దానికి ఒక స్వరూపాన్ని కల్పించి ఒక మేనేజ్మెంట్ కమిటీస్ దీంట్లో పెట్టుకోవచ్చును పెట్టారు. కానీ దురదృష్టం కొద్దీ ఈవేళ అలాంటి కమిటీలన్నీ రాజకీయ నాయకుల వల్ల వస్తున్నాయి. ఆఫీసర్లంతా బ్యూరోక్రటిక్ సిస్టంలో వస్తున్నారు. మొత్తానికి వీళ్ళు వాళ్ళు కలిపి దొందుకి దొందు అన్నట్టుగా ఆలయపు ఆస్తులని ఆలయపు ఆచారాలని కూడా పాడు చేస్తున్నారు. ఆస్తులన్నీ పోతున్నాయి. ఇందాక మన వారు లెక్కలు చెప్పారు. అక్కడ ఆధీనంలోకి మీరు తీసుకున్నప్పుడు ఇంత ఉండేది, ఇప్పటికి ఇంత అయింది, ఏం చేస్తున్నట్టు మీరు అని అడిగారు ఇందాక. అది వాస్తవం. మనం ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకుని ఇక్కడి నుంచి ఇంటికి వెడదాం. మన ఆలయాలు, అది చిన్న గ్రామంలో చెట్టు కింద ఉండేటటువంటి ఓ అమ్మవారి సన్నిధి అయినా, ఎప్పటి నుంచో 100 సంవత్సరాలుగా వస్తుండేటటువంటి ఒక పెద్ద ఆలయమైనా, అక్కడ జరిగే ఆరాధనాది విధానాలని నిర్ణయం చేసేటటువంటి సంప్రదాయ ధార్మిక ఆచార్యులు పెద్దలు ఉన్నారు. వారి ఆదేశానికి విరుద్ధంగా అక్కడ ఏమీ జరగకూడదు. ఇది ఒకటి. రెండవది, ప్రతి ఆలయానికి కొంత ఆస్తి ఉంది. ఒక్కొక్క ఆలయానికి 1000 ఎకరాలు ఉంది. ఒక ఆలయానికి హుండీలో వచ్చే 4 డబ్బులు కావచ్చు. ఆ ఆస్తి ఈవేళ మనకి తరిగి కనిపిస్తోందంటే దాన్ని ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు మధ్యలో ఎంతో మంది ఉన్నా 1996వ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చేసింది. ఆలయానికి చెందిన ఆస్తి ఎప్పుడు ఎక్కడ ఉన్నా, అది ఎన్ని చేతులు మారినా అది తిరిగి ఆలయానికే చెందించబడుతుంది. ఆక్రమించిన వాళ్ళందరినీ కూడా పక్కకి తొలగించడం జరుగుతుంది అనేది సుప్రీంకోర్టు నిర్ణయం చేసి ఇచ్చింది. అది అమలు జరిపించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఎందుకంటే ఆలయాల మీద ఆధారపడ్డ వాళ్ళ మనమే. అందుచేత మనం కోరేది ఆలయాల యొక్క ఆస్తులని ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంతెంత ఆక్రమించుకున్నారో అవన్నీ మళ్ళీ తిరిగి ఆలయానికి వచ్చేట్టుగా చెయ్యాలి. అడుగుదామా వద్దా? ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఆలయాల్లో జరిగేటటువంటి ఏ ఆరాధన సమయాలు, ఆరాధనలో వాడే పదార్థాలు, ఆరాధన సంబంధమైనటువంటి అంశాలని ఆయా ఆలయాలకు సంబంధించినటువంటి సంప్రదాయాన్ని, ఆగమాన్ని, పద్ధతిని తయారు చేసినటువంటి వ్యక్తులు ఎవరో వాళ్ళ ఆదేశానికి అతిక్రమించి ఏ అధికారి కూడా జరపడానికి వీల్లేదు. భం 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 భం
గేయ రచయిత, మనందరినీ ఉర్రు తొలగించిన హైందవ శంకరావ గీత రచయిత శ్రీ అనంత శ్రీరామ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సనాతన ధర్మ పరిరక్షణ కోసం, పునర్వైభవ పునరుద్ధరణ కోసం, ఆలయాల ఆత్మగౌరవాన్ని నిలపడం కోసం ఆత్మవిశ్వాసంతో దీక్షా కంకణబద్ధులై సంఘటితమై ఒక సైన్యంగా తరలివచ్చిన లక్షలాది హిందూ జన బంధు సందోహానికి 100 కోట్ల వందనాలు అర్పిస్తున్నాను. సమకాలీన సమాజంలో చలనచిత్రం అనేది కళా ప్రదర్శనకి ఒక ముఖద్వారంగా మారింది. అది వెండి తెర మీదైనా, ఉల్లి తెర మీదైనా, మన చేతుల్లో ఉన్న బుజ్జి తెర మీదైనా ఈ చలనచిత్రమే సంగీత, సాహిత్య, నృత్య, నటనాది కళారూపాల ప్రదర్శనకి ముఖద్వారంగా మారింది. అయితే వచ్చిన చిక్కల్లా ఏంటంటే, చలనచిత్రం, సినిమా అనేది ఒక వ్యాపారాత్మకమైన కళ, కళాత్మకమైన వ్యాపారం. వ్యాపారానికి కళాత్మకతని, కళాత్మకకి వ్యాపారాన్ని జోడించే క్రమంలో హిందూ ధర్మానికి కళంకం కలిగిస్తూనే వస్తుందన్న సత్యాన్ని నేను బాహాటంగానే అంగీకరిస్తున్నాను. అయితే మరే రంగానికి చెందిన వాడినో అయితే జరిగిన ఈ తప్పుకి విమర్శించవచ్చు, జరుగుతున్న ఈ నేరాల్ని వేటిపైన విరుచుకుపడచ్చు. కానీ అదే సినీ రంగానికి చెందిన వాడిని కాబట్టి ఇప్పటిదాకా జరిగిన ఈ హైందవ ధర్మ వ్యక్తిత్వ హననానికి యావత్ ఈ హిందూ సమాజం ముందు సినీ రంగం తరపున క్షమార్పణలు సమర్పిస్తూనే నేను ముందుకు వెళ్తున్నాను. ఆ క్షమార్పణలు కనుక నేను సమర్పించకపోతే ఇంకొక మాట మాట్లాడే అర్హత కూడా నాకు లేదు. అయినా ఇక్కడ 4 మాటలు మాట్లాడడానికైనా నాకున్న ఒకే ఒక్క అర్హత ఏంటంటే, ఇక్కడ ఈ హైందవ శంఖారావాన్ని, శంఖనాదాన్ని పూరించిన విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన సరస్వతి శిశు మందిర్లో నా ప్రాథమిక విద్యా అభ్యాసం జరిగింది కాబట్టి. సినిమాల్లో హైందవ ధర్మం మీద దాడి ఎలా జరుగుతుంది, హైందవ ధర్మ హననం ఎలా జరుగుతుంది అనేది ఒక 3 కోణాల్లో 3-4 ఉదాహరణలో క్లుప్తంగా విభజించి వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ దాడి 3 కోణాల్లో జరుగుతుంది. అందులో ఒకటి కావ్యేతిహాస పురాణాలని వక్రీకరించడం, 2 తెర మీద కనిపించే పాత్రల్లో వినిపించే పాటల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగం చేయడం, 3 తెర వెనక మా ముందు అన్యమతస్థుల ప్రవర్తన. ఈ 3 అంశాల్లో మొదటిది కావ్య పురాణేతిహాసాల వక్రీకరణ. వాల్మీకి రామాయణం, వ్యాస భారతం భారత సాహితీ వాన్మయ శరీరానికి 2 కళ్ళ లాంటివి. కానీ అదే వ్యాస భారతాన్ని, అదే వాల్మీకి రామాయణాన్ని వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కోకొల్లలు. గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన చిత్రాల నుంచి నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను. అది కూడా ఈ కృష్ణా జిల్లా గడ్డ మీదే నిలబడి చెప్తున్నాను. అప్పటి చిత్ర దర్శకులు, ఇప్పటి చిత్ర నిర్మాతలు ఇదే జిల్లా వారికి చెందిన వారైనా సరే పొరపాటు అని మనం చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్టు కాదు, ఈ హైందవ ధర్మాన్ని ఆచరించినట్టు కాదు, హిందువుగా ప్రకటించుకోవడం వ్యర్థం అని చెప్పి ఘంటాపథంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడే ఈ సభలో, ఈ గొప్ప సభలో సత్యవాణి గారిని అభినవ ద్రౌపదిగా వక్తలు అభివర్ణించారు. ఆవిడే ఒప్పుకుంటారా? నిండు సభలో ద్రౌపదిని వలువలు వలచండి అని సలహా ఇచ్చిన కర్ణుణ్ణి సూర్యుడు అంటే సత్యవాణి గారు లాంటి మహిళా మండలి ఒప్పుకుంటారా?
గంధర్వుల్ని చూసి, గంధర్వ సైన్యాన్ని చూసి ప్రాణమిత్రుణ్ణి కూడా వదిలేసి ప్రాణభయంతో పరుగులెత్తిన కర్ణుణ్ణి ధీరుడు, సూర్యుడు, వీరుడు అంటే ఈ హైందవ సమాజం ఒప్పుకుంటుందా? ఇలా ఎన్ని విధాలు చూసినా దానంగా వచ్చిన రాజ్యంలో తనకొచ్చిన కొద్దిపాటి సంపదని ఏదో దానాలు చేసినంత మాత్రాన ధర్మరాజు అంత గొప్ప దాత అని చెప్పి కర్ణుడిని అంటే మన సమాజం ఒప్పుకుంటుందా? నిన్న మొన్న వచ్చిన కల్కి సినిమాలో అగ్నిదేవుడు ఇచ్చిన ధనస్సును పట్టిన అర్జునుడి కంటే సూర్యుడు ఇచ్చిన ధనస్సు పట్టిన కర్ణుడు వీరుడు అని చెప్తుంటే యుద్ధంలో నెరిగేది ధనుస్సా ధర్మమా అని ప్రశ్నించకుండా మనం ఊరుకుంటామా? ఒక్క భారతంలోనే కాదు, వాల్మీకి రామాయణంలో రాయి ఆడదైనట్టు, రాళ్లను తేల్చి వారధైనట్టు, రాముడు లవకుశుల మధ్య యుద్ధం జరిగినట్టు, ఇలా చిత్రీకరణకు అందంగా ఉండడానికి ఎన్నో అభూత కల్పనలు, ఎన్నో వక్రీకరణలు జరుగుతుంటే ఇంకా మనం ఇలా ఊరుకుంటూ ఉంటే ఎన్ని సినిమాలు ఎలా వస్తాయి? ఒక్క వక్రీకరణే కాదు, చిత్రీకరణలో, గీతాలాపనలో ఎన్ని రకాల హననాలు జరిగినాయో మనం గమనిస్తూ ఉండాలి. మీరు కొంతకాలం క్రితం ఒక హిందీ పాట వినే ఉంటారు, దమ్మరదం మిట్ జాయహం బోలో శుభశ్యాం హరే కృష్ణ హరే రామ్. రండి దమ్ము కొడదాం, కలుసుకుందాం, శుభ సాయంత్రం చెప్పుకుందాం, తర్వాత హరే కృష్ణ హరే రామ్ అందాం. భగవత్ తత్వాన్ని, భగవద్భక్తిని జగత్ ప్రస్తుతంగా జగద్విదితం చేసిన ఇస్కాన్ వారి నినాదం హరే కృష్ణ హరే రామ్ని ఒక ఐటమ్ సాంగ్ లో పెట్టుకుంటే ఒప్పుకుంటామా? మీ ముందు ఇప్పుడు రెండు దారులు ఉన్నాయి. కాళీ అన్న సినిమా డాక్యుమెంటరీ పోస్టర్లో కాళికామాత సిగరెట్ కాలుస్తుంటూ ఒక పోస్టర్ వేస్తే మన ముందు రెండే దారులు ఉన్నాయి. ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం, రెండు నిగ్గదీసి నిలదీయడం. మీ దారి ఒకటా రెండా? పీకే అన్న సినిమాలో రాయి మీద పాన్ పరా కూసి అదే శివలింగం అని చెప్పి వెటకారం చేసి అన్య మతస్థుల మందిరాల్లోకి మాత్రం వెళ్లకుండా వాళ్ళు తరిమి కొట్టినట్టు తెలివిగా తప్పించుకున్నారు. అప్పుడు మన ముందు రెండే దారులు ఉన్నాయి, నిమ్మకు నీరెట్టినట్టు నుంచోవడం, నిగ్గదీసి నిలదీయడం. మీ దారి ఒకటా రెండా? కాస్మిక్ సెక్స్ అన్న సినిమాలో ఇంత అద్భుతమైన పీఠాధిపతుల ఆహార్యాన్ని అనుకరించి గురువులు, పీఠాధిపతులు వచ్చిన శిష్యురాలతో శృంగార కార్యకలాపాలు చేస్తున్నట్టు చూపెడుతున్నారు. మీ ముందు రెండే దారులు ఉన్నాయి, ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం, రెండు నిగ్గదీసి నిలదీయడం. మీ ఆప్షన్ ఒకటా రెండా? ఎంఎఫ్ హుసేన్ లాంటి చిత్ర దర్శకుడు, చిత్రకారుడు సరస్వతి, దుర్గా మాతల బొమ్మల్ని అశ్లీలంగా వేసినప్పుడు వారి కోవలోనే అక్రమ్ హుసేన్ అనే చిత్రకారుడు కృష్ణుణ్ణి బార్లో ఉంచి గోపికల్ని బికినీల్లో చిత్రించినప్పుడు మన ముందున్న దారులు రెండే రెండు, ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం, రెండు నిగ్గదీసి నిలదీయడం. మీ దారి ఒకటా రెండా? ఛత్రపతి శివాజీ తర్వాత అంత గొప్ప మరాఠా యోధుడు బాజీరావు మస్తానీగా ప్రేమ పిచ్చోడుగా చిత్రీకరించినప్పుడు మన ముందు రెండు దారులు ఉన్నాయి, ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం, రెండు నిగ్గదీసి నిలదీయడం. మీ దారి ఒకటా రెండా? ఇలా ఇన్ని విధాలుగా హననం జరుగుతుంటే ఇంకా మనం నిశ్శబ్దంగా కూర్చుంటే అది మన హైందవ సమాజానికే కళంకం అని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. పాటని ఎలా ఉపయోగించచ్చో, అదే హరే కృష్ణ హరే రామ్ని ఎలా ఉపయోగించచ్చో సీతారాం శాస్త్రి గారు మనకు తెలియజేశారు. హరే రామ హరే కృష్ణ 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 హరే హరే, రామున్నైనా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా, వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా, సంద్రం కూడా స్తంభించేలా మన సత్తా చూపిద్దామా, సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా. ఇది పాట రాయడం అంటే, ఇది పాట ద్వారా సమాజ హితం కోరడం అంటే, ఇది పాట ద్వారా మార్పు తీసుకురావడం అంటే, ఇది పాట ద్వారా ఉత్సాహం రేకెత్తడం అంటే, ఉద్వేగం రేకెత్తడం అంటే, ఉత్తేజితుల్ని చేయడం అంటే, ఈ దారిలో మాలాంటి పాటల రచయితలు అందరూ నడవాలని నేను కోరుకుంటున్నా. ఇక ఆఖరి అంశం
మాకు వ్యక్తిగతంగా జరిగేది, తెర వెనక సినిమాల్లో అన్య మతస్థులు చేసేది ఒక్క అనుభవం చెప్పి మీకు ముగిస్తాను. ఒక సినిమా పాట రాయడానికి నేను ఒక సంగీత దర్శకుడి దగ్గరికి వెళితే ఆ పాటలో బ్రహ్మాండ నాయకుడు అన్న హిందూ పదం ఉందని చెప్పి ఆ పాట చేయనన్నాడు. నువ్వు ఒక్క హిందూ పదం ఉందని చెప్పి పాట చేయనన్నావు కాబట్టి జీవితాంతం నువ్వు చేసిన ఏ పాటకి నేను రాయనని చెప్పి ప్రతిజ్ఞ చేసి 15 సంవత్సరాలుగా ఆ వ్యక్తికి నేను పాట రాయలేదు. అలాగే ఒక పక్క రాష్ట్రం సంగీత దర్శకుడు వెళ్ళగానే దర్శక నిర్మాతలతో తిరుపతి ఆలయ విధానాలని విమర్శిస్తూ ఉంటే వాళ్ళు మిన్నక కూర్చుంటారు, ఎందుకంటే వాళ్ళకి మార్కెట్ ఉంది కాబట్టి. ఇదే మనం గీత గీయాలి కింద. సినిమా అనేది నేను ముందు చెప్పినట్టు వ్యాపారాత్మకమైన కళాత్మకమైన వ్యాపారం కాబట్టి ఆ వ్యాపారాన్ని సినిమాకి లేకుండా చెయ్యాలంటే హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలని, హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలని ప్రభుత్వం బహిష్కరించకంటే ముందు మనం తిరస్కరించాలి. బహిష్కరణ కంటే తిరస్కరణే గొప్ప మార్గం. ముందు మనం తిరస్కరిద్దాం. వాటికి వ్యాపారం రాదు, డబ్బులు రావు. డబ్బులు రాకపోతే ఏ నిర్మాత వచ్చి హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమా తీస్తాడో మనం చూద్దాం. భం 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 భళ భళ మోగిందిర శంఖారావం, ఇది హైందవ శంఖారావం. హిందూ బంధువులందరొక్కటై ముందుకే గమని భావం, ముందు చూపాలి ప్రభావం. 3 నిమిషాల ఈ పాట రాసే అవకాశాన్ని, 5 నిమిషాల ఈ ప్రసంగం చేసే అవకాశాన్ని నాకు ఇచ్చిన ఈ నిర్వాహకులకి వేవేల పాదాభివందనాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై శ్రీరామ్. నేరుగా భూమి మీదకి దిగింది నువ్వు నేను పుట్టిన ఆంధ్రప్రదేశే. తెలుసా తెలీదా? మొదటి అవతారం ఏది? మత్స్యావతారం. మత్స్యావతార దేవాలయం ఎక్కడుంది? నాగలాపురం ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. రెండో అవతారం ఏది? కూర్మావతారం. శ్రీకూర్మం ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. మూడో అవతారం ఏది? వరాహ అవతారం. వరాహ క్షేత్రం ఏది? తిరుమల. ఎక్కడుంది చెప్పండి? ఆంధ్రప్రదేశ్. వరాహవతారం తర్వాత నరసింహావతారం ఎక్కడుంది? మహానంది ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. నరసింహావతారం తర్వాత 5వ అవతారం వామనావతారం దేవాలయం ఎక్కడుందో తెలుసా? పరుచూరు మండలంలో ప్రకాశం జిల్లాలో చెరుకూరు గ్రామంలో త్రివిక్రమ వామన స్వామివారి దేవాలయం ప్రకాశం జిల్లాలో ఉంది. వామన స్వామి అవతారం దేవాలయం ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. వామనావతారం తర్వాత పరశురామావతారం దేవాలయము. పరశురాముడు మహేంద్ర పర్వతం మీద ఉంటాడు. మహేంద్ర పర్వతం శ్రీకాకుళం ఒరిస్సా సరిహద్దులో ఉంది. శ్రీకాకుళం జిల్లాలో ఉండే మహేంద్ర తనయ పర్వతం మీదే పరశురాముడు ఉంటాడు. కాబట్టి పరశురామావతారం ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. రాముడు ఉత్తరప్రదేశ్, బలరాముడు ఉత్తరప్రదేశ్, కృష్ణుడు ఉత్తరప్రదేశ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉన్నాడా లేడా? తిరుమల ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. అవునా కాదా? 7 అవతారాలు ఏ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయో ఆ ఆంధ్రప్రదేశ్ ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఇది దేవభూమిగా ప్రకటించాలా వద్దా? అయోధ్య కార్యాలయం వచ్చిందా లేదా? కాశీ కార్యాలయం వచ్చిందా లేదా? చార్ధామ్ కార్యాలయం వచ్చిందా లేదా? తిరుమల నుంచి శ్రీకాకుళం దాకా ఈ 7 క్షేత్రాలను ఇక్కడ పోతూ మనకు కూడా 7 అవతారాల కారిడార్ వస్తే ప్రపంచం మొత్తం ఇక్కడికే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక పుణ్యభూమి, ఆంధ్రప్రదేశ్ అవతారాల పుణ్యభూమి, ఆంధ్రప్రదేశ్ దేవతల దేవభూమి. చూశారు కదండి స్వామీజీల యొక్క అద్భుతమైన ప్రసంగాలు. ఇలా హైందవ మహాసభ ముందు భాగమే మనకి భోజన ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశారండి ఎంతో అద్భుతంగా. ఈ భోజన సదుపాయాలు ఏర్పాటు చేసిన వాళ్ళు ఇస్కాన్ సంస్థ సంబంధించిన అక్షయ పాత్ర వాళ్ళండి. ఎంతో అద్భుతమైన భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారండి. అది మీరు కూడా చూడండి.